హలో అండి, అందరు ఎలా ఉన్నారు? నా వాయిస్ కొంచెం మీకు డిస్టర్బ్ అయితే ఐమ్ వెరీ సారీ అనమాట. నాకు కొంచెం కోల్డ్ అయిపోయింది. ఓకే, అయితే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, ఈ ఒక్క మొక్క ఉంటే చాలండి కొన్ని వందల మొక్కలు మన గార్డెన్లో తయారైపోతాయి అనమాట. అయితే ఫస్ట్ ఈ మొక్క పేరు కలంచాల పిన్నత అనమాట. ఇంగ్లీష్ వర్షన్లో, తెలుగు వర్షన్లో పిల్లలు వేసే మొక్క. అయితే దానికి కలంచాల పిన్నత అని కాకుండా ఈ మొక్కకి ఇంకా 2-3 పేర్లు ఉన్నాయండి. ఒకటి లైఫ్ ప్లాంట్, ఇంకోటి లవ్ బుష్, ఎయిర్ ప్లాంట్. ఈ మొక్కకి చాలా రకాల పేర్లు ఉన్నాయన్నమాట. అయితే ఈ మొక్క నేను తెలిసిన ఆంటీ దగ్గర నుంచి తీసుకొచ్చుకున్నాను. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, ఆంటీ ఒక నాకు 2-3 ఇచ్చింది అనమాట ఆ మొక్క. అంతే, నేను వెళ్ళి మన గార్డెన్లో పెట్టేసిన. ఇలా మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు ఎన్ని మొక్కలు తయారైనాయో మీరే చూడండి. ఇగో ఇక్కడ ఆ పిల్లలు అనేటివి పుడతాయి అనమాట. పుట్టి కొన్ని రోజుల వరకు ఉంటాయి మొక్క మీద, తర్వాత అవంతర రాలిపోతాయి అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇవనేటివి ఆ మొక్కకెళ్ళి పిల్లలు అనేటివి రాలిపోయి కింద పడిపోయినాయి అనమాట. మీరు చూస్తారు కదా, ఆ మొక్క ఎంత చిన్నగా ఉంది, దానికి వేరు వచ్చేసింది. అలా పెట్టిన ఒక 10 days లోపే వేరు అనేది వచ్చేస్తుంది. చిన్నగానే ఉంటుంది, దానికి మంచిగా వేరు వచ్చేస్తుంది అనమాట. ఎన్నో మొక్కలు రాలిపోయి కింద పడిపోయినాయి. మీరు చూస్తారు కదా, కింద అయితే చాలా పడిపోయి చాలా బాగా గ్రో అయినాయి అనమాట. వీటికి వేర్లు కూడా చాలా బాగా వచ్చేసినాయి. ఇప్పుడు మీరు చూడండి, ఈ మొక్కను ఎలా నాటాలన్నమాట. అయితే దానికి పుట్టిన పిల్లలు అనేవి తీసుకొని మనము ఎందులో మన్నులో పెట్టాలనుకుంటున్నామో ఆ మట్టిలో పెట్టేస్తే, అలా పెట్టేస్తే చాలండి. అవే మంచిగా పెద్ద అయిపోయి మళ్ళీ వీటికి పిల్లలు పుట్టేస్తాయి. అలా ఎన్నో మొక్కలు తయారవుతాయి అనమాట. ఈ మొక్క మీకు తెలిసిన వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర ఉన్నా సరే తెచ్చి పెంచుకోండి. మన గార్డెన్లో చాలా అందంగా ఉంటుంది, చాలా డిజైన్గా ఉంటుంది. నేను ఇలా చాలా పెట్టేసుకొని చాలా పెంచుకుంటున్నా. ఇవి చూడండి, ఇవి నేను పెట్టినవి. మళ్ళీ ఎంత బాగా ఈ మొక్క గురించి తెలియని వాళ్ళు చాలా ఉన్నారు. మీ దగ్గర కూడా లేకపోతే ఎక్కడైనా కనిపిస్తే కంపల్సరీగా తెచ్చి పెంచుకోండి ఈ మొక్కని. మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.